హలో అండి, telusukotrader ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే మనకు 9:37 అవుతుంది. సో నేను స్ట్రైక్ ప్రైజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో అవి నేను ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో 35,100 పుట్ ఆప్షన్ని సెల్ చేస్తున్నాను, అలాగే 35,600 కాల్ ఆప్షన్ అయితే సెల్ చేస్తున్నాను. పర్టికులర్గా ఈ స్ట్రైక్ ప్రైజెస్ని చూస్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏంటి అనే దాని గురించి నేను మాట్లాడతాను. ఓకేనా. సో మనకు రెండు చూసుకున్నట్లయితే ఈక్వల్ ప్రైజెస్లో అయితే మనం ఆల్మోస్ట్ మ్యాచ్ చేయడం అయితే జరిగింది. సో 104లో ఎంటర్ అయ్యాము, 109లో ఎంటర్ అయ్యాము అనమాట. ఓకేనా. పుట్ ఆప్షన్ అండ్ కాల్ ఆప్షన్ రెండింటికి కలిపి మనము 210 పాయింట్స్ వరకు అప్రాక్సిమేట్లీ కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే. సో పర్టికులర్గా ఆ స్ట్రైక్స్ సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇది వచ్చేసి 1 అవర్ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది అనమాట, నిఫ్టీ బ్యాంకు. ఓకేనా. సో చాలా మంచి కామెంట్ చేస్తున్నారు, అంటే చార్ట్ కొంత ప్లెయిన్గా పెట్టడానికి ట్రై చేయండి అనేసి అని. సార్ ఇప్పుడు మీకు ఏవైతే లైన్స్ కనిపిస్తున్నాయో అవే మార్కెట్ స్ట్రక్చర్ని చెప్తాయి అనమాట. సో వితౌట్ లైన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉండదు అనమాట. సో ఆ లైన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఆ లైన్స్ కనుక నేను తీసేస్తే నేను బ్లైండ్, మార్కెట్లో ఇంకా నాకు ఏమీ తెలియదు అన్నట్లు, ఈ చార్ట్ని నేను రీడ్ చేయలేను అన్నట్లు. ఓకేనా. సో మీరు ఏ చార్ట్ని అయితే చూస్తున్నారో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట, అంటే నేను అనుకుంటున్న వే. ఓకేనా. సో అందుకోసమే నేను ఏ వేలో ఎక్స్ప్లెయిన్ చేయగలను అనేది ఆ లైన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో దయచేసి కొంత అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అవి. సో ఇప్పుడు మీరు పుట్ ఆప్షన్ ఏదైతే చూస్తున్నారో 35,100 పుట్ ఆప్షన్. సో మీకు ఆ పుట్ ఆప్షన్ కంటే టాప్ సైడ్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఒక లైన్ ఉందండి. సో 35,140 రేంజ్ అనమాట. సో 35,140 రేంజ్లో మీరు చూస్తే ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, అలాగే ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకునింది. ఈ రేంజ్లో కొంత రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది, ఈ రేంజ్లో బ్రేక్అవుట్ జరిగింది. బట్ నిన్న కూడా ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో వన్ ఆఫ్ ద కీ లెవెల్ అని చెప్పొచ్చు ఈ లెవెల్ని. సో అందుకే మేము ఈ లెవెల్ని బ్రేక్ చేసి కిందకి ఫాల్ అవడానికి పాసిబిలిటీ తక్కువ అనే ఉద్దేశంతో మేము 35,100 అయితే పుట్ ఆప్షన్ని మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకేనా. సో టాప్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఈ లెవెల్ అండి. సో మీకు ఇక్కడ మైనర్ రెసిస్టెన్స్ ఒకటి యాక్ట్ అవుతుంటుంది. ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న లెవెల్ అనేది ఒక మైనర్ రెసిస్టెన్స్ అనమాట, మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో మనకు 2-3 డేస్ బ్యాక్ ఒకసారి రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది, అలాగే 5 డేస్ బ్యాక్ ఒకసారి రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది అనమాట. సో ఈ లెవెల్ అనేది ఒక కీ లెవెల్ అనమాట. సో ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న లెవెల్ కూడా ఒక కీ రెసిస్టెన్స్ జోన్. వన్స్ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయితే మనకు టాప్ సైడ్ వెళ్తుంటే మనకు 35,700, 800 రేంజ్లో మనకు రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మరి మనం అంత డిస్టెన్స్ కనుక ట్రావెల్ చేసినట్లయితే మనకు ప్రీమియమ్స్ అనేటివి చాలా వరకు తగ్గిపోతాయి. సో మనం ప్రీమియమ్స్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ మేము 35,600 అయితే చూస్ చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 35,700 ఈ రేంజ్ రెసిస్టెన్స్కి దగ్గరగా ఉందన్నమాట. వన్స్ మార్కెట్ వెళ్తుంటే ఈ రేంజ్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి సో మేము ఈ కాల్ని సెల్ చేసాం. వన్స్ ఈ ప్రైస్ అనేది ఈ రెసిస్టెన్స్ని టచ్ చేసే ప్రయత్నం కనుక చేసింది అంటే సో మేము ఈ పొజిషన్ అలానే ఉంచి ఈ పొజిషన్తో అడ్జస్ట్ చేస్తూ వెళ్తామన్నమాట. సో కాబట్టి ఈ లెవెల్ అనేదాన్ని కొంత ప్రీమియం కోసం అయితే కొంత డౌన్ చేయడం అయితే జరిగింది. సో ఈ లెవెల్ అయితే సపోర్ట్ జోన్ ఎగ్జాక్ట్గా మేము తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఒకసారి నేను ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా మీకు చూపిస్తాను. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా మీరు చూసినట్లయితే ఇది ఒక రెసిస్టెన్స్ జోన్. ఒకసారి మీరు చూడొచ్చు ఈ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సో మనకు ఈ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా మనకు ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది చూడొచ్చు. ఇది ఒక మైనర్ రెసిస్టెన్స్, అలాగే ఇక్కడ ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది. ఓకేనా. సో ఇది మేజర్ రెసిస్టెన్స్. ఈ లెవెల్ వరకు టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట ఈరోజు మార్కెట్ అని మేము అనుకుంటున్నాం. ఓకే. సో ఈ లెవెల్ పైన మేము కనుక కాల్ ఆప్షన్ని సెల్ చేస్తే మాకు ప్రీమియమ్స్ ఫాల్ అయిపోతాయి చాలా వరకు. అప్రాక్సిమేట్లీ 35,800 అనేది ఒక 65-70లో ట్రేడ్ అవుతుందన్నమాట. సో మాకు కొంత ప్రీమియం కూడా మనము క్యాలిక్యులేట్ చేసుకోవాలి కాబట్టి సో మేము ఈ రేంజ్లో అయితే మేము తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో మీకు ఇది 15 మినిట్స్లో మీకు కొంత క్లియర్గా ఉండదు. సో నేను మీకు 5 మినిట్స్లో మీకు వర్క్ ఏమీ లేని చోట మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో చూసినట్లయితే మీకు 500 పాయింట్స్ స్ట్రాంగిల్ అయితే ఉందన్నమాట. ఓకేనా. సో మనం ఈ రేంజ్లో ప్రైస్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఎంటర్ అయ్యాము. సో కరెక్ట్గా మనం 1040, 940, 935 ఆ రేంజ్లో మనం పొజిషన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా. సో ప్లెయిన్ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో ఇది వచ్చేసి పుట్ ఆప్షన్ని సెల్ చేసామన్నమాట. మీకు స్ట్రైక్ ప్రైస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. సో రెడ్ కలర్లో ఏదైతే ఉందో దాన్ని కాల్ ఆప్షన్ సెల్ చేసామన్నమాట. దానికి కలర్ స్ట్రైక్ ప్రైస్ అనేది మీకు ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఈ విడ్త్కి సంబంధించి 500 పాయింట్స్ స్ట్రాంగిల్ని అయితే మనం సెల్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే బిగినర్స్ చాలామంది కింద కామెంట్ చేస్తున్నారు క్లారిటీ లేదు అనేసి, అంటే ఆ చార్ట్ని చూసి కన్ఫ్యూజ్ అవుతున్నామని చెప్తున్నారు. సో ప్లెయిన్ చార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు లెవెల్స్ అనేటివి మీకు కరెక్ట్గా చెప్పలేను అనమాట. సో ఆ లెవెల్స్ చెప్పడం కోసమే నేను టైం ఫ్రేమ్స్ మార్చి మీకు చెప్తూ ఉన్నది. ఓకే.
ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. సో మన దగ్గర 500 పాయింట్స్ విడ్త్ గల స్ట్రాంగిల్ అయితే ఉంది. సో ప్రజెంట్ ఈ మిడ్ లైన్ ఈ టూల్ అనేది మనకు ప్రైస్ అనేది ఒక స్ట్రాంగిల్లో ఏ రేంజ్లో ట్రేడ్ అవుతుందో చెప్పడానికి ఈ టూల్ అనేది ఉపయోగపడుతుందండి. సో ఓకేనా. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది డేట్ అండ్ ప్రైస్ రేంజ్ అనే ఈ టూల్ అనేది మీకు ట్రేడింగ్ వ్యూలో దొరుకుతుంది. సో దాన్ని తీసుకొని వచ్చి మీరు ఇలా డ్రా చేసినట్లయితే మీకు ఈ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. సో ఇది మనకు స్ట్రాంగిల్ యొక్క విడ్త్ని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి మన ఇమాజినేషన్కి ఉపయోగపడుతుంది. ఓకేనా. సో అందుకోసం మేము దీన్ని వాడుతుంటాం. సో ఈ లైన్కి దగ్గరగా ప్రైస్ ఉంది అంటే మన స్ట్రాంగిల్లో కూడా సెంటర్ ఆఫ్ ద పాయింట్లో మనకు ఇమాజినేషన్ కోసం అనమాట. సో మనకు టైం వచ్చేసి 9:50 అవుతుంది. సో ఇమీడియట్గా మార్కెట్లో ఒక చిన్న కరెక్షన్ అయితే రావడం జరిగింది. సో మనకు ఇప్పుడు పొజిషన్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు రెండింటి యొక్క ప్రైస్ అనేది చాలా వరకు డిఫరెన్స్ వచ్చేసింది అనమాట. సో నేను ఏం చేస్తున్నా అంటే 35,600 కాల్ని అయితే కొంత షిఫ్టింగ్ అయితే చేస్తున్నాం, అంటే రోల్ చేస్తున్నాం అనమాట. సో నేను ఫస్ట్ దీన్ని బుక్ చేసేస్తాను. ఓకే, సో 35,500 కాల్ని అయితే నేను సెల్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇలా ఉన్న మన స్ట్రాంగిల్. సో మార్కెట్ అనేది ఎప్పుడైతే ఫాల్ అవ్వడం మొదలైందో సో మనం ఈ రేంజ్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ కాల్ ఆప్షన్ని డౌన్ చేస్తున్నాం అనమాట. సో 35,500కి డౌన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మన స్ట్రాంగిల్ విడ్త్ అనేది తగ్గిపోతుంది మనకు. ఓకేనా. సో ఇప్పుడు మనకు 400 పాయింట్స్ స్ట్రాంగిల్ మాత్రమే ఉందన్నమాట. ఓకేనా. సో పర్టికులర్గా ఇలా షిఫ్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి అంటే, ఒకటి ప్రీమియం, ఈ రెండింటి మధ్య ప్రీమియం డిఫరెన్స్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మార్కెట్లో మనకు ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే కనిపిస్తుంది ఈ లెవెల్ నుంచి. ఓకేనా. సో నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీరు కావాలంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో ఇది మనకు మేజర్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది అనేసి నేను చెప్పడం అయితే జరిగింది. సో అప్పుడు మేము మా అబ్జర్వేషన్లో అది మా లైన్ అనేది చాలా కీ అనేసి. సో ఈరోజు ఒకసారి మీరు చూసినట్లయితే ఆ రేంజ్లో మనకు ఒక గ్రేవ్ స్టోన్ డోజీ అయితే ఫామ్ అవడం జరిగింది. 15 మినిట్స్లో ఒక గ్రేవ్ స్టోన్ డోజీ అంటే ఆల్మోస్ట్ అదొక మంచి పవర్ఫుల్ బేరిష్ ఇండికేషన్ అని అర్థం అనమాట. ఓకేనా. సో రైట్, అలా ఇలా ఇది ఫామ్ అయింది కదా ఇంకా ఖచ్చితంగా ఫాల్ అయిపోతుందంటే అలా కాదు, బట్ ఇది ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ఈ లెవెల్లో రిజెక్షన్ వస్తుంది అని చెప్పడానికి అనమాట. ఓకేనా. సో ఈ ప్యాటర్న్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి ఒక బేరిష్ ఇండికేషన్ అనమాట. ఓకేనా. సో ఒక గ్రీన్ క్యాండిల్లో టాప్ సైడ్ మూవ్ అయింది, అలాగే ఇక్కడ ఒక గ్రేవ్ స్టోన్ డోజీ ఫామ్ అవ్వడం, ఆ తర్వాత స్ట్రాంగ్ రిజెక్షన్ రెడ్ క్యాండిల్ రావడం అనమాట. సో ఈ వస్తున్న ఈ రెడ్ క్యాండిల్ అనేది అప్రాక్సిమేట్లీ ఈ గ్రీన్ క్యాండిల్తో పోలిస్తే ఒక 70% వరకు ఉంది, బట్ ఇంకా మనకు స్టిల్ ఆ క్యాండిల్ అయితే క్లోజ్ అవ్వలేదన్నమాట. బట్ మేము అనుకుంటున్నాం ఒక మంచి స్ట్రాంగ్ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది ఇది అనేసి. సో అందుకోసమే మేము మా కాల్ ఆప్షన్ అయితే కిందకి షిఫ్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఏ రీజన్ లేకుండా షిఫ్టింగ్ చేస్తూ కేవలం ఈ ప్రీమియమ్స్ మధ్య డిఫరెన్స్ వచ్చింది కదా అని మనం షిఫ్టింగ్ ఎప్పుడు చేయకూడదండి. మన స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఎప్పుడు కానీ రోల్స్ కావచ్చు, షిఫ్టింగ్స్ కావచ్చు, ఏదైనా అనుకోండి, అడ్జస్ట్మెంట్స్ అనుకోండి, సో ఏదైనా కావచ్చు, మీరు చేయాలంటే ఫస్ట్ మీకు ఎడ్జ్ ఉండాలండి. ఓకేనా. సో అది లేకుండా మీరు డిఫరెన్స్ని కేవలం ఈ డిఫరెన్స్ని పట్టుకొని మీరు చేస్తే అడ్జస్ట్మెంట్స్ అనేటివి సక్సెస్ అవ్వండి. సో ఇదే ప్రతి చోట నేను చెప్తూ వచ్చేది, అడ్జస్ట్మెంట్స్ అనేటివి ప్రతి ఒక్కరికి మారిపోతాయండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అడ్జస్ట్ చేస్తారు, అందరూ ఒకేలా అడ్జస్ట్ చేస్తారా అంటే కాదు. సో చాలామంది అడుగుతున్నారు అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలి అని బేసిక్స్ అడుగుతున్నారండి. నేను క్లియర్గా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే మార్కెట్ వ్యూ, మార్కెట్ డైరెక్షన్ అనేదే డిపెండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నా వ్యూ ఏంటి అనే దానిపైన నేను అడ్జస్ట్ చేస్తాను అనమాట. సో నా వ్యూవే తెలియకుండా డిఫరెన్స్ వచ్చింది కదా అని ఎప్పుడు అడ్జస్ట్ చేయకూడదు అనమాట. ఓకేనా. సో మన వ్యూ, మన స్ట్రక్చర్ ఇవన్నీ కంబైన్గా కలిపినప్పుడు మాత్రమే మన అడ్జస్ట్మెంట్స్ అనేటివి సక్సెస్ అవుతాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 10:12 అవుతుందండి. ఒకసారి ప్రీమియమ్స్ని చూడండి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది అప్రాక్సిమేట్లీ 50% వరకు ఉంది. సో ఇది 165 వరకు వెళ్ళిపోయింది, ఇది 78 వరకు వెళ్ళిపోయింది అనమాట. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 50% వరకు ఉంది, బట్ మేము స్టిల్ అడ్జస్ట్మెంట్ అయితే చేయలేదు. సో రీజన్ ఏంటి? సో ఇక్కడే అండి. సో ప్రతి ఒక్కరూ అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలి అంటే బేసిక్ అదేదో ఇలానే చేయాలి అనే ఒక రూల్ ఏదో పెట్టుకొని అది చెప్పండి అన్నట్లు అడుగుతున్నారు. అది ఖచ్చితంగా కాదండి. సో అది ఏంటంటే, సో ఇప్పుడు ఫాలో అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో మేము అనుకుంటున్నాం ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది అనేసి. ఓకేనా. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే కానీ మేము అడ్జస్ట్మెంట్స్ చేయడానికి సిద్ధంగా లేము. ఓకేనా. సో ఇది బ్రేక్ అవ్వాలి, ఆ తర్వాతే మేము ఫర్దర్గా మా కాల్ ఆప్షన్ని డౌన్ చేద్దామని మేము అనుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు పర్టికులర్గా దీన్ని మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలం? సో ఇలానే అడ్జస్ట్ చేయాలి, ఈ డిఫరెన్స్నే పట్టుకొని అడ్జస్ట్ చేయాలి అంటే ఇప్పుడు మేము యాక్చువల్గా అడ్జస్ట్ చేయాలి, ఎందుకంటే డిఫరెన్స్ వచ్చేసింది, చాలా ప్రైస్ రేంజ్ చాలా డిఫరెన్స్ వచ్చింది, బట్ మేము చేయట్లేదు. ఎందుకు? సో రెడీగా ఉంది చూడండి, మీరు కావాలంటే వాచ్ లిస్ట్లో రెడీగా ఉన్నాం అనమాట, బట్ మేము చేయట్లేదు. ఎందుకంటే రీజన్ మా వ్యూ. ఓకేనా. సో ఇక్కడ వ్యూ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఈ లెవెల్ దాటుతుంది, డిఫరెన్స్ వచ్చేసింది,
వచ్చింది, ఈ లెవెల్ దాటి వెళ్ళిపోతుందంటే మేము ముందుగానే అడ్జస్ట్ చేస్తే మేము ప్రాఫిట్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ కంబైన్గా ఇక్కడ మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీకు మార్కెట్ మీద ఎంత గ్రిప్ ఉందనే దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కానీ సో బ్లైండ్గా డిఫరెన్స్ వచ్చింది కదా అని ఎప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఉండవు. పర్టికులర్గా అడ్జస్ట్మెంట్స్లో ఒక థియరీ అంటూ ఏమి ఉండదండి. సో అది ఒక్కొక్క వ్యక్తి పైన డిపెండ్ అయి ఉంటుంది. అతని ఎక్స్పీరియన్స్ ఎంత అనే దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్స్ మారిపోతాయి అనమాట. ఓకేనా. సో అతను మార్కెట్ని ఏ విధంగా చూస్తున్నాడు అనే దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్స్ మారిపోతాయి అనమాట. ఓకేనా. సో ఇది చాలా నేర్చుకోవాల్సిన థింగ్ ఏదైనా ఉందంటే అడ్జస్ట్మెంట్స్లో ఇదే అనమాట. సో పర్టికులర్గా ఒక మెథడ్లో ఎప్పుడు ఎవరు అడ్జస్ట్మెంట్స్ చేయరు, అది నేను క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. సో అంతెందుకు నా వీడియోస్ ఒక వరుసగా పెట్టి చూడండి, సో ఎక్కడ కన్సిస్టెన్సీ కనిపించదు నా దాంట్లో కూడా. ఒక అడ్జస్ట్మెంట్స్ అనేటివి మార్కెట్ స్ట్రక్చర్ మారితే నేను మారిపోతాను. ఓకేనా. మార్కెట్ ఎలా వెళ్తే దాన్ని బట్టి నా వ్యూని బట్టి మనం వెళ్తూ ఉండాలి తప్పితే పర్టికులర్గా ఒక దానికే స్టిక్ అయిపోయి ఉండకూడదు అనమాట. మార్కెట్ ఎప్పుడు ఒక దానికి స్టిక్ అయిపోయి వెళ్ళదు, కాబట్టి మార్కెట్ వెళ్ళేదాన్ని బట్టి మన అడ్జస్ట్మెంట్స్ మారాలి, మన మెథడ్స్ మారాలన్నమాట. ఓకేనా. సో అలా మారగలిగినప్పుడు మాత్రమే మనం ప్రాఫిట్లో ఉంటామన్నమాట. ఓకేనా. సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారండి కింద కామెంట్ సెక్షన్లో ఎలా అడ్జస్ట్ చేయాలి, అడ్జస్ట్మెంట్స్కి టెక్నిక్ ఏంటి, దాని బేసిక్ ఏంటి అని అడుగుతున్నారు. సో నేను చెప్పలేకపోతున్నాను. నేను మీకు రియల్ టైంలో చెప్పడానికి మెయిన్ రీజన్, అలాగే ఫాస్ట్గా చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే సో మార్కెట్ లైవ్లో జరుగుతుంది. సో నేను ఇమీడియట్గా మీకు వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, నేను రికార్డ్ చేసి ఆ తర్వాత ఇది ఇలా అని నేను చెప్పట్లేదు. లైవ్ ఆన్ స్క్రీన్ పైన ఇప్పుడు మీకు టైం ఏదైతే రన్ అవుతుందో ఆ టైం చూస్తూ నేను మాట్లాడుతున్నాను అనమాట. ఓకేనా. సో కాబట్టి కొంత ఫాస్ట్ ఉంటుంది. మీకు నేను ఏదైతే చేస్తున్నానో అది పిక్చర్ని కూడా చూడండి, పిక్చర్లో ఏం కనిపిస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్న దానికి ఆ పిక్చర్లో కనిపిస్తున్న దానికి మీరు మ్యాచ్ చేయగలిగితే ఓకే నా వ్యూ ఏంటనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇదంతా ఆప్షన్స్, సెల్లింగ్, ఇదంతా మనకు ఇమాజినేషన్లోనే ఉంటుందండి. మన థాట్స్ ఏవైతే అనుకుంటున్నామో దాన్ని మనం చార్ట్ పైన అప్లై చేస్తాం. అది వర్క్ అయితే మనం ప్రాఫిట్లో ఉంటాం. ఓకేనా. అది వర్క్ అవ్వకపోతే మనం లాస్ అవుతాం అనమాట. ఓకేనా. సో అది అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ప్లీజ్. మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే మనకు 10:30 అవుతుందండి. సో క్యాండిల్ అనేది మనం అనుకున్న లెవెల్ కంటే కిందకు వచ్చింది. సో మోస్ట్లీ క్లోజ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. 10 సెకండ్స్లో క్లోజ్ అయిపోతుంది. సో మనకు డిఫరెన్స్ అనేటివి చాలా వరకు వచ్చేసింది అనమాట. సో ఇక్కడ 77లో ట్రేడ్ అవుతుంది, ఇది 170కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా ఇది ఫర్దర్గా ఇంకా ఫాలో అవడానికి పాసిబిలిటీ లేదు. సో నేను దీని అయితే ఎగ్జిట్ అయిపోతున్నాను. 35,300 కాల్ని అయితే నేను ఎంటర్ అవుతాను అనమాట. సో 35,300 కాల్ ఏదైతే ఉందో దీన్ని నేను సెల్ చేస్తున్నాను. ఓకే. సో మళ్ళీ ఇక్కడ షిఫ్టింగ్ అయితే చేయడం జరిగింది. సో 35,300 కాల్లోకి అయితే మనం ఎంటర్ అయ్యాం. సో 136 రేంజ్లో మనం ఎంటర్ అయ్యాం. సో ఇది వచ్చేసి 180 రేంజ్లో ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఒకసారి మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇది లెవెల్ అయితే బ్రేక్ అవ్వడం జరిగింది. సో ఇంకా మన ఏదైతే సెల్ చేసామో ఈ ఆప్షన్ అనేది ఇంకా రిస్క్లోకి అయితే రావడం జరుగుతుంది. సో దానికోసం మేము డ్రాస్టిక్గా 35,300 వరకు డౌన్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఇది ప్లెయిన్ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ దాకా క్లియర్ అని అనుకుంటున్నానండి. సో నేను ఈ లెవెల్ దాటింది కాబట్టి మేము అడ్జస్ట్మెంట్స్ చేయడానికి రెడీ అయ్యాం. ఓకేనా. సో ఈ లెవెల్కి వస్తున్నప్పుడు నేను క్లియర్గా అదే చెప్పాను. ఓకేనా. సో మా వ్యూ అనేది రాంగ్ అయింది ఇప్పుడు. ఓకే. సో మేము అనుకున్న ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని మేము అడ్జస్ట్మెంట్ చేయలేదు. సో ఈ వ్యూ అనేది ఇప్పుడు మాకు రాంగ్ అయింది. సో ఇమీడియట్గా మేము అడ్జస్ట్మెంట్స్కి అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా. రైట్. సో మీకు ప్లెయిన్గా ఉండే చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో రైట్, ఇప్పుడు మనకు 35,500 కాల్ ఉంది. సో 35,300కి అయితే దాన్ని మూవ్ చేయడం అయితే జరిగింది. ఓకే. సో మీరు చూడొచ్చు 35,300 కాల్ ఉంది, 35,100 పుట్ ఉంది. ఓకేనా. సో రైట్. సో ఇప్పుడు మన విడ్త్ అనేది ఎంత తగ్గిందో ఒకసారి చూడండి. ఓకేనా. సో ఇప్పుడు మనకు 200 పాయింట్స్ స్ట్రాంగిల్ ఉందన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఎటు మూవ్ అయినా మనం డేంజర్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా. సో దీంట్లో పాసిబిలిటీ ఏంటంటే ఈ ఫాల్ అవుతున్నది కాస్త ఇలా ఫాల్ అయితే మనం ఇంకా డబల్ డేంజర్ అనమాట. సో ఈ ఫాల్ అవుతున్నది కాస్త రిటర్న్ అయింది అనుకోండి, కొంతవరకు మనం సేఫే. ఓకేనా. సో ఇది రిస్క్లోకి వచ్చినా కానీ మేనేజ్ చేయొచ్చు. బట్ ఇది ఫాల్ అయింది కాస్త ఇంకొంత ఫాల్ ఇలా డౌన్ సైడ్ అయితే మాత్రం మనం కొంత ఎక్కువ రిస్క్లోకి వెళ్ళినట్లు అనమాట. సో దాన్ని డిఫెండ్ చేయడం కొంత కష్టం అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకు టాప్ మూవ్ వస్తేనే మనము కొంతవరకు సేఫ్ అనమాట. సో మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 10:56 అవుతుంది. సో ప్రైస్ అనేది డ్రాస్టిక్గా ఫాల్ అవుతుంది. మనం సెల్ చేసిన పుట్ ఆప్షన్ కంటే కూడా కింద ట్రేడ్ అవుతుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు స్ట్రాడిల్గా అయితే మార్చబోతున్నాం. సో దీని అయితే ప్రాఫిట్లో ఉన్నదాన్ని అయితే మేము ఎగ్జిట్ అయిపోతున్నాము ఫస్ట్. ఓకే. సో 35,100 కాల్ ఆప్షన్ అయితే మేము సెల్ చేయబోతున్నాము. ఓకే. రైట్. సో 35,100 కాల్ ఆప్షన్ అయితే సెల్ చేసాము. సో 221 రేంజ్లో అయితే మనము సెల్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మనకు 35,100 స్ట్రాడిల్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ప్రైస్ అనేది మనకి ఇప్పుడు 35,100ని బ్రేక్ చేసి కిందకి ఫాలో అవుతుంది అనమాట. ఓకేనా. సో మీకు ఇది ప్లెయిన్ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మనం ఎంటర్ అయిన తర్వాత డ్రాస్టిక్గా మార్కెట్లో అయితే ఫాల్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు కాల్ అండ్ పుట్ రెండు ఒకే చోట ఉన్నాయన్నమాట. ఓకేనా.
రైట్. సో మనకు దీన్ని అయితే తీసేస్తాను మీకు. సో ఇప్పుడు కాల్ అండ్ పుట్ ఒకే రేంజ్లో ఉన్నాయి, 35,100 రేంజ్లో కాల్ అండ్ పుట్ ఉన్నాయి అనమాట. ఓకేనా. సో దీనికి రీజన్ ఏంటంటే డ్రాస్టిక్గా ఫాల్ అవుతుంది. సో మనం అనుకున్న లెవెల్ బ్రేక్ అయింది. సో నెక్స్ట్ లెవెల్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న లెవెల్ వచ్చేసి ఈ రేంజ్ వరకు ఉందన్నమాట. ఓకేనా. 35,000 రౌండ్ ఆఫ్ నెంబర్, అలాగే 35,000 కంటే కింద 35,800 రేంజ్, ఈ ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందని మేము అనుకుంటున్నాము. బట్ చూద్దాము, ఇంకా ఫర్దర్గా ఫాల్ అవుతుంటే డిఫెండ్ చేస్తూ లాసెస్లోకే వెళ్తాం అనమాట. సో చూద్దాం ఫర్దర్గా నెక్స్ట్ ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయనేసి. మనకు ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 1:38 అవుతుంది. ఓకే. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి స్టాప్ లాస్ అయితే క్లోజ్గా అయితే పెట్టడం జరిగింది. 220లో ట్రేడ్ అవుతుంది. 238కి మేము స్టాప్ లాస్ని అయితే పెట్టడం జరిగింది. సో దీంట్లో మనకు ఇది లూజింగ్ సైడ్ అనమాట. ఓకేనా. సో దానికి పెట్టడానికి గల కారణం ఏంటంటే, సో ఇక్కడ మనకు కీ సపోర్ట్ జోన్లో అయితే మనకు నిఫ్టీ ఉంది, నిఫ్టీ ట్రేడ్ అవుతుంది అనమాట. సో మనకు ఆల్రెడీ ఈ లోన్ అయితే మేక్ చేసినప్పుడు మాకు కొంత డీప్ లాస్ అయితే వచ్చింది. బట్ మేము అనుకుంటున్నాం ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని. సో మాకు అక్కడ కొంత రిజెక్షన్ అయితే జరిగింది. సో కాబట్టి మేము అక్కడ హోల్డ్ చేద్దాం అనుకున్నాం, హోల్డ్ చేసాము. సో నెక్స్ట్ ఫర్దర్గా ఈ లెవెల్ బ్రేక్ అయితే మాకు డీప్ లాసెస్ని క్రియేట్ చేసేది ఈ లెవెలే కాబట్టి, సో మేము ఆ లెవెల్కి అయితే మేము స్టాప్ లాస్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు 6% కొంత క్లోజ్గా ఉంది. 222లో మనకు ఎల్టీపీ ఉంటే మనము 238లో స్టాప్ లాస్ అయితే పెట్టడం జరిగింది. సో మనకు మార్కెట్ అనేది టాప్కి వెళ్తేనే ప్రాఫిట్స్ వస్తాయన్నమాట. మన స్ట్రాంగిల్ అనేది ఈ రేంజ్లో ఉంది. సో మనకు డౌన్ సైడ్ వెళ్తే మనకు లాసెస్ అయితే రావడం జరుగుతుంది. సో మనం ఆ లాస్ని కట్ చేయడానికి కానీ అక్కడ స్టాప్ లాస్ని అయితే పెట్టడం జరిగింది. సో వన్స్ మనకు ఆ స్టాప్ లాస్ కనుక ట్రిగ్గర్ అయినట్లయితే మనకు 34,800 పుట్ ఆప్షన్ని మేము సెల్ చేద్దాం అనుకుంటున్నాము. సో 34,800 పుట్ ఆప్షన్ అంటే మనకి ఈ లెవెల్ అనమాట. సో ఒక మైనర్ సపోర్ట్ కింద యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో మేము 34,800ని ఇది ట్రిగ్గర్ అయిన తర్వాత మార్కెట్ కండిషన్స్ మాకు అనుకూలంగా ఉంటే 34,800లోకి అయితే వెళ్తాము, లేదంటే ట్రేడ్ని అయితే క్లోజ్ చేసేస్తాము. మనకు స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వడం జరిగింది. సో ఓకే, నేను ఈ పొజిషన్ని కూడా నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే రైట్. సో ఎందుకు పొజిషన్ని క్లోజ్ చేసామంటే రీజన్ ఏంటంటే మనకు టైం వచ్చేసి 2:20 వరకు అవుతుందన్నమాట. సో ఒక్కసారిగా మనకి వాలటాలిటీ కనిపించడంతో మేమైతే పొజిషన్ అయితే క్లోజ్ చేసేస్తున్నాము. సో ఒకసారి మీరు డేస్ హిస్టరీని చూసుకున్నట్లయితే మనకు మేజర్గా ఈ పొజిషన్ ఒకటే మనకు లాస్ని అయితే క్రియేట్ చేస్తుంది. సో మనము 210లో అయితే ఆ పొజిషన్ అయితే ఎగ్జిట్ అయిపోయాము. సో ఓవరాల్గా ఈ డేక్ కాను మనకు 638 రూపీస్ వరకు ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో ఎందుకు ఇంత తక్కువ ప్రాఫిట్ రావడం జరిగింది, దానికి కల కారణాలు ఏంటని ఒకసారి మనం చూసినట్లయితే, మనం ఫస్ట్ ఎంటర్ అవుతున్నప్పుడు మన స్ట్రాంగిల్ ఏంటి అనేది ఒకసారి మనం ఇక్కడ చూడాలి. సో మనం ఎంటర్ అవుతున్నప్పుడు మన స్ట్రాంగిల్ రేంజ్ వచ్చేసి ఇదనమాట. ఓకేనా. సో 500 పాయింట్స్ స్ట్రాంగిల్తో మనం ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. సో ఎంటర్ అయిన తర్వాత మనకు ఎంటర్ అవుతున్నప్పుడు ఈ రేంజ్లో ఉన్నదనమాట మనకు బ్యాంక్ నిఫ్టీ. సో అలా ఎంటర్ అయిన తర్వాత ఆ రేంజ్ నుంచి ఎక్కడా కన్సాలిడేషన్ అయితే జరగలేదు. సో డ్రాస్టిక్గా ఫాల్ అయితే జరిగింది. సో ఈ రేంజ్ వరకు ఫాల్ అయితే రావడం జరిగింది. సో ఈ రేంజ్ వరకు ఫాల్ వస్తుంటే మనము దాన్ని అడ్జస్ట్ చేస్తూ రావడమే సరిపోయిందనమాట. సో అలా అడ్జస్ట్ చేస్తూ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కొంత రిజెక్ట్ అయ్యే, అంటే టాప్ సైడ్కి కొంత రివర్స్ అయ్యే ప్రయత్నం అయితే చేసింది. సో ఆ కొంత ప్రయత్నంలోనే మనం ప్రాఫిట్లోకి అయితే రావడం జరిగిందనమాట. సో ఇలా ఎప్పుడైతే మనం కొంత ప్రాఫిట్లోకి అయితే రావడం జరిగిందో, సో అక్కడ మనము స్టాప్ లాసెస్ని అయితే ట్రయల్ చేయడం జరిగింది. సో మనం అలా ట్రయల్ చేసిన స్టాప్ లాస్ అయితే హిట్ అయిందనమాట. సో ఇక్కడ కంప్లీట్గా మనకి ఈరోజు జరిగిన విషయం ఏంటంటే, మనం ఏ వ్యూ అయితే అనుకున్నామో, సో ఏ రేంజ్లో అయితే ఉంటుందని అనుకున్నామో ఆ రేంజ్లో అయితే బ్యాంక్ నిఫ్టీ లేదు. ఓకేనా. సో మన రేంజ్ని బ్రేక్ చేసేసి ఫాల్ అయిపోయిందనమాట, ఒకే డైరెక్షన్లో ఫాల్ అయిపోయిందనమాట. సో అలా ఫాల్ అవుతున్న పొజిషన్ని మనం డిఫెండ్ చేస్తూ అలా ఫాల్ అవ్వడం వల్ల మనకు లూజ్ అవుతున్న పొజిషన్ ఏదైతే ఉందో 35,100 పుట్ ఆప్షన్, దాన్ని డిఫెండ్ చేసుకుంటూ మనము ప్రాఫిట్లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట. సో అందువల్లే మనకి ఈరోజు ప్రాఫిట్స్ అనేటివి చాలా తక్కువగా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం అప్లై చేసిన స్ట్రాంగిల్ యొక్క విడ్త్ చూసుకున్నట్లయితే 1.40% అనమాట. ఓకేనా. సో మనం ఈ రేంజ్లో ఎంటర్ అయ్యాం. సో మనం ఎంటర్ అయిన తర్వాత ఫాల్ అయిన పర్సెంట్ చూడండి. ఓకే, 1.27% ఫాల్ అయిందనమాట. అంటే మన టోటల్ స్ట్రాంగిల్ యొక్క విడ్తే 1.40%. ఓకేనా. మనం ఎంటర్ అయిన తర్వాత ఆ బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అయిన విడ్తే మనకు 1.27% అనమాట. ఓకేనా. సో మనకు ఇంత చిన్న స్ట్రాంగిల్తో ఇలాంటి వన్ సైడ్ మూవ్ని డిఫెండ్ చేయడం అనేది అంత ఈజీ థింగ్ అయితే కాదు. సో ఇలాంటి మూవ్ని డిఫెండ్ చేస్తూ ప్రాఫిట్లోకి రావడం అనేది ఇంకా చాలా మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో మేము చెప్పిన అడ్జస్ట్మెంట్స్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోకి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేసినట్లయితే మేము అక్కడే రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.